హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ క్లాస్ లోపల గుణింతాలు నేర్చుకుందాం. దీనికంటే ముందు మన ఛానల్లో తెలుగు వర్ణమాలలో అచ్చులు, హల్లులు, అవి అచ్చులెన్ని, హల్లులెన్ని, వాటి రాసే విధానం నేర్చుకోవడం జరిగింది. తలకట్టు దీర్ఘాలు నేర్చుకోవడం జరిగింది. వాటితో పాటు ఒత్తులు కూడా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ విభాగంలో గుణింతాలు పార్ట్ 1, గుణింతాలు ఏ విధంగా ఏర్పడతాయి ప్లస్ వాటితో పాటు గుణింతాలు చదవడం రాయడం నేర్చుకుంటాం. తర్వాత రెండో బిట్లో మిగతా గుణింతాలు కూడా నేర్చుకోవడం జరుగుతుంది. అంటే పార్ట్ 1, పార్ట్ 2గా 2 భాగాలుగా గుణింతాలను మీకు వివరించడం జరుగుతుంది. దీంతో మనకు తెలుగు అచ్చులు, హల్లులు, తలకట్టు దీర్ఘాలు, గుణింతాలు, ఒత్తుల విభాగాలు పూర్తవుతాయి. తర్వాత ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, ఇలా ప్రతి ఒక్క విభాగం నుంచి దాని వివరణ అనేది ముందు వీడియోలలో ఉంటాయి. ప్రతి వీడియో చాలా కీలకం తెలుగు భాష నేర్చుకోవడానికి. కాబట్టి ప్రతి వీడియోను జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ గుణింతాలు చదివే ముందు గుణింతం ఏ విధంగా ఏర్పడుతుంది, దానికి పునాది, కారణం, ఆధారం తెలుసుకుందాం. చూడండి, ఉదాహరణకు ఒక గుణింతం ఇచ్చాను. ఈ విధంగానే మిగతా గుణింతాలు కూడా ఏర్పడే విధానం ఉంటుంది. ఈ విధానం ఒకటి అర్థం చేసుకుంటే మిగతా గుణింతాలు కూడా మనకు అర్థమవుతాయి. కాబట్టి ఈ గుణింతాన్ని ఒకసారి మనం పరిపూర్ణంగా కూలంకుషంగా నేర్చుకుందాం. దీని వాస్తవానికి హల్లు శబ్దం ఇట్లా కు ఖు గు ఘు ఛు ఛు, ఇది దీని సహజ సిద్ధమైన దాని యొక్క ఉచ్చారణ. కానీ దానికి ఎప్పుడైతే అచ్చు తోడైతుందో అప్పుడు దాని యొక్క రూపం మారుతుంది. అది ఏ విధంగానో చూద్దాం. ఇప్పుడు కు ప్లస్ ఆ, ఈ రెండిటి అనుబంధంతో ఏర్పడిన అక్షరం ఏంటిది? క. అలాగే కు ప్లస్ ఆ, రెండో కు ప్లస్ ఆ కలిస్తే కా అనే అక్షరం ఏర్పడింది. కు ప్లస్ ఈ కలిస్తే కి అనే అక్షరం. కు ప్లస్ ఈ అనే అక్షరం కలిస్తే కీ అనే అక్షరం ఏర్పడింది. అంటే ప్రతి ఒక్క హల్లు అక్షరానికి అచ్చు అనేది ఖచ్చితంగా తోడుండాలి. అప్పుడు మాత్రమే దీనికి ఒక రూపం వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకటి అర్థమైందంటే తెలుగు భాష అనేది మనం గుణింతాలు కాదు, పదాలు కాదు, ఎలాంటి వాక్యాలను రాయడానికి మనకు పూర్తి అవగాహన వస్తుంది. చూద్దాం. ఇప్పుడు కు ప్లస్ ఊ కు, కు ప్లస్ ఊ కు, కు ప్లస్ రు క్రు, కు ప్లస్ రూ క్రు, కు ప్లస్ ఏ కే, కు ప్లస్ ఏ కే, కు ప్లస్ ఐ కై, కు ప్లస్ ఓ కో, కు ప్లస్ ఓ కో, కు ప్లస్ ఔ కౌ, కు ప్లస్ అం కం, కు ప్లస్ అహ కహ. ఇప్పుడైతే మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మన గుణింతాలు చదివే విధానం చూద్దాం. చదివే విధానాలలో 2 రకాలు. ఒకటి పూర్వం చదివే విధానం. కాకు తలకట్టిస్తే క, కాకు దీర్ఘం ఇస్తే కా, కాకుడు ఇస్తే కి, కాకుడు దీర్ఘం ఇస్తే కి, కాకం ఇస్తే కు, కాకం దీర్ఘం ఇస్తే కు, కాకు వృత్తం ఇస్తే క్రు, కాకు వృత్తం దీర్ఘం ఇస్తే క్రు, కాకు ఏత్తం ఇస్తే కే, కాకేత్తం దీర్ఘం ఇస్తే కే, కాకింద ఐత్తం ఇస్తే కై, కాకోత్వం ఇస్తే కో, కాకోత్తం దీర్ఘం ఇస్తే కో, కాకు ఔత్తం ఇస్తే కౌ, కాకు 0 పెడితే కం, కాకు 2 0 పెడితే కహ. ఇది పూర్వం చదివే విధానం. ఇప్పుడు కొంచెం సరళంగా ఉండడానికి ఇలా చదువుతున్నారు. 2 విధాలు సరైనవే. పూర్వం ఎందుకంటే మనకి తలకట్టు దీర్ఘాలు ఏ విధంగా అంటే ఈ గుణింతానికి తలకట్టు దీర్ఘం ఏ విధంగా ఆధారం అని తెలవడం కోసం అలా చెప్పారు. అది మనకు అవగాహన ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం సరళ పద్ధతి కా కా కి కి కు కు క్రు క్రు కే కే కై కో కో కౌ కం కహ. ఇది సులభ పద్ధతి, నవీన పద్ధతి అన్నట్టు. ఇది ఒత్తుక ఖ ఖ ఖి ఖీ కు ఖూ క్రు క్రూ కే కే కై కో కో కౌ కం కహ. గ గా గి గీ గు గూ గ్రు గ్రూ గే గే గై గో గో గౌ గం గహ. ఒత్తుగా ఘ గా ఘి గీ ఘు గూ గ్రు గ్రూ గే గే గై గో గో గౌ గం గహ. ఇప్పుడు నెక్స్ట్ చ చా చి చీ చు చూ ఛృ ఛృ ఛే
చి చై చో చో చౌ చం చహ. ఒత్తు చ ఛ ఛ చి ఛీ చు చూ ఛృ ఛృ చే చే చై చో ఛో చౌ ఛం చహ. ఒత్తు జట ఉంటే ఒత్తు అక్షరం, దీన్ని జట లేకుండే సరళాక్షరం. ఆ తేడాను గుర్తించి మనం చదివేటప్పుడు జట ఉన్న అక్షరాన్ని ఒత్తి పలకాలి, జట లేని అక్షరాన్ని సరళంగా పలకాలి. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో మిగతా గుణింతాలు చూద్దాం. ఇది పరిపూర్ణంగా నేర్చుకోండి. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఓకే, ఈ విధంగా మనం గుణింతాలు ఏర్పడే విధానం నేర్చుకున్నాం. ఈ ఎపిసోడ్లో గుణింతాలు చదివే పద్ధతులు 2 నేర్చుకున్నాం. మిగతా గుణింతాలు పార్ట్ 2లో నేర్చుకుందాం. దీంతో నాకు తెలుగు వర్ణమాల అచ్చులు, హల్లులు, తలగడ దీర్ఘాలు, గుణింతాలు, ఒత్తులు ఈ విభాగాలు పూర్తయితాయి ఇంకో నెక్స్ట్ ఎపిసోడ్ తోటి. వీటిని మీకు ఏ విభాగం ఏది రాదో వాటిని వీడియోలు మళ్ళీ చూసుకుంటూ రాసుకుంటూ నేర్చుకోండి. తర్వాత పద నిర్మాణం, వాక్య నిర్మాణం నేర్చుకుందాం. గుణితాలు పార్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 2లో జా నుండి బండి రా వరకు ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. జా జా జి జీ జు జూ జృ జృ జే జే జై జో జో జౌ జం జహ. ఒత్తు జ జ జా జి ఝీ జు జూ జృ జృ జే జే ఝై జో జో జౌ జం జహ. టాగుంతం ఠ టా టి టీ టు టూ ట్రు ట్రూ టే టే టై టో టో టౌ టం టహ. ఒత్తుట ఠ ఠ ఠి ఠీ ఠు ఠూ ట్రు ఠూ ఠే ఠే ఠై ఠో ఠో ఠౌ ఠం టహ. డ డా డి డీ డు డూ డ్రు డ్రు డే డే డై డో డో డౌ డం డహ. ఒత్తుడ ఢ ఢా ఢి ఢీ ఢు ఢూ డ్రు డ్రూ డే ఢే డై డో డో డౌ డం డహ. అనాగుంతం. అనాగుంతాన్ని నాగుంతం మాదిరి చదవాలి, కాకుంటే ఉచ్చారణ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని 2 విధాలు చెప్తా. పూర్వ విధానం, ఇప్పుడు విధానం. అనాకు దీర్ఘమిస్తే నా, అనాగుడిస్తే నీ, అనాగుడి దీర్ఘమిస్తే నీ, అనకమిస్తే ను, అనకం దీర్ఘమిస్తే ను, అనకు రూతం ఇస్తే నృ, అనకు రూతం దీర్ఘమిస్తే నృ, అనకేతం ఇస్తే నే, అనకేతం దీర్ఘమిస్తే నే, అనకింద ఐతం ఇస్తే నై, అనకోతం ఇస్తే నో, అనకోతం దీర్ఘమిస్తే నో, అనకౌతం ఇస్తే నౌ, అనకు 0 పెడితే నం, అనకు 2 సున్నాలు పెడితే నహ. ఇది పూర్వ విధానం. ఇప్పుడు ఇలా నాగుంతం మాదిరి చదవచ్చు, కాకుంటే దీని విధానం ఎలా అంటే పదాలు రాసేటప్పుడు దాని ఉచ్చారణ ప్రకారం అన నా అనేది తేడా ఉంటుంది. అది నేను పదాలు రాసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు గుంతాన్ని సులభ పద్ధతి. నా నా ని నీ ను ను నృ నృ నే నే నై నో నో నౌ నం నహ. గుర్తుపెట్టుకోండి. దీని పదాలలో అన ఎప్పుడు రావాలి, నా ఎప్పుడు రావాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ తా తా తి తి తు తు త్రు త్రు తే తే తై తో తో తౌ తం తహ. ఒత్తుత థ థ థి థి తు థు త్రు త్రు తే తే తై తో థో థౌ థం తహ. ద దా ది ది దు దు ద్రు ద్రు దే దే దై దో దో దౌ దం దహ. ఒత్తుద థ ధ ధి ధి ధు ధు ధృ ధృ దే ధే ధై థో థో థౌ ధం దహ. నా నా నే నే నో నో నృ నృ నే నే నై నో నో నౌ నం నహ. ప పా పి పీ పు పూ ప్రు ప్రు పే పే పై పో పో పౌ పం పహ. ఒత్తుప
ఫ ఫ ఫి ఫి ఫు ఫూ ఫృ ఫృ ఫె ఫే ఫై ఫో ఫో ఫౌ ఫం ఫహ బ బ బి బి బు బు బృ బృ బె బే బై బో బో బౌ బం బహ ఒత్తుబ భ భ బి భి భు భూ భృ భృ బే భే భై భో భో భౌ భం బహ మా మా మీ మీ ము ము రు మృ మే మే మై మో మో మౌ మం మహ యా యా ఈ ఈ యు యు యురు యురు ఏ ఏ యై యో యో యౌ యం యహ రా రా రి రి రు 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 రే రే రై రో రో రౌ రం రహ లా లా లి లీ లు లు రు లృ లే లే లై లో లో లౌ లం లహ వ వా వి వి వు వు వృ వృ వే వే వై వో వో వౌ వం వహ షే షా షి షి షు షు శృ శృ షే షే షై షో షో షౌ షం షహ ష షా షి షి షు షు శృ శృ షే షే షై షో షో షౌ షం షహ స సా సి సి సు సు శృ శృ సే సే సై సో సో సౌ సం సహ వ హ హ హి హి హు హు హృ హృ హే హే హై హో హో హౌ హం హహ ల లా లి లి లు లు లృ లృ లే లే లై లో లో లౌ లం లహ క్ష క్షా క్షి షి షు షు క్షృ క్షృ క్షే క్షే క్షై షో షో షౌ క్షం క్షహ రా రా రి రి రు 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 రే రే రై రో రో రౌ రం రహ